ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతి కిచెన్. నేను ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి గోధుమ రవ్వ ఉప్మా నేను ఎలా ప్రిపేర్ చేశానో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఆల్రెడీ గోధుమ రవ్వ ఉప్మా చేసి పెట్టారు కదా, మళ్ళీ ఎందుకు చూపిస్తున్నారు అనుకుంటున్నారా? ఇక్కడ మీకు చూపించే గోధుమ రవ్వ ఉప్మా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేదండి. ఇందులో వేసే ప్రతి ఒక్క ఐటమ్స్ అయితే నేను ఇంతకు ముందు చేసిన గోధుమ రవ్వ ఉప్మాలో అయితే వేయలేదండి. అందుకోసమే నేకైతే ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా 2 స్పూన్ల ఆయిల్ తీసుకుంటున్నాను. ఈ గోధుమ రవ్వ ఉప్మాకు అనేది కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే ఉంటుంది, టేస్ట్ ఉంటుంది, మళ్ళీ ఒకటి జిగురుగా రాకుండా ఉంటుందండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ పోపు దినుసులు వేసుకొని, పోపు దినుసులు అనేటివి చిటపటలాడాలి. చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా దూరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ ప్రతి ఒక్క ఐటమ్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఐటమ్సే వేస్తున్నానండి. చిన్నగా కట్ చేసిన కాజు, బాదం ముక్కలు వేస్తున్నాను. క్యారెట్ ముక్కలు, చిన్నగా దంచిన వెల్లుల్లి, కరివేపాకు వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో వేసుకునే ప్రతి ఒక్క ఐటమ్స్ మనకైతే ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి. ఇక్కడ క్యారెట్ కానీ, వెల్లుల్లి కానీ, కరివేపాకు, కాజు, బాదం అయితే ఇవన్నీ అయితే మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి కదా. ఇవి మంచి కలర్ వచ్చిన తర్వాత నేను ఇందులోకి 1 స్పూను కరబూజ గింజలు వేస్తున్నానండి. ఇవి వేసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి మంచిది, మనకు టేస్ట్ అనేది వేరేగా ఉంటుందని నేనైతే వేసానండి. ముందుగా వేస్తే త్వరగా మాడిపోతాయని నేనైతే ఇప్పుడు వేసుకుంటున్నాను. వీటిని ఇప్పుడు కదపకుండా ఇప్పుడు గోధుమ రవ్వ ఉప్మా వేసుకుందాము. నేను 1 కప్పు గోధుమ రవ్వ తీసుకుంటున్నాను. మనకు ఇలా ఫ్రై చేస్తేనే గోధుమ రవ్వ అనేది పొడి పొడిగా వస్తుంది. ఒకటికొకటి అంటుకోకుండా ఉండడానికి నేనైతే ఇలా ఫ్రై చేసుకుంటున్నానండి. ఇలా ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మనము ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు వాటర్ అయితే వేసుకుందామండి. నేను ఇక్కడ 1 కప్పు గోధుమ రవ్వకి 2 కప్పుల వాటర్ తీసుకుంటున్నాను. మీకు మెత్తగా కావాలి, ఇంకా లూజ్గా కావాలనుకుంటే ఇంకొక 1/2 కప్పు కానీ ఇంకొక ఫుల్ కప్ కానీ వేసుకోవచ్చండి. మనకు నేను వేసే కొలతలతో అయితే మనకు చల్లారిన తర్వాత పొడి పొడిగా అవుతుందండి. నేను పొడి పొడిగా కావడానికైతే చేస్తున్నాను. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని వాటర్ మరిగిన తర్వాత ఇప్పుడు ఉప్మానైతే వేసుకుందామండి. ఇప్పుడు మనము బొంబాయి రవ్వ ఉప్మాతో చేస్తాం కదండి, ఈ గోధుమ రవ్వ ఉప్మా కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కదా. నేనైతే ఎక్కువగా గోధుమ రవ్వ ఉప్మానే చేస్తానండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ టైంలో ఒక పూట అన్నం తినకుండా ఈ గోధుమ రవ్వ ఉప్మా తింటే ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి. నేనైతే ఈ ఉప్మానైతే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. ఇక్కడ వాటర్ మొత్తము పోయి మనకు గోధుమ రవ్వ అనేది మెత్తగా అయ్యేంత వరకు అయితే ఉంచుకోవాలండి. చూసారు కదా, ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు చివరిగా వాటర్ మొత్తం పోయి గోధుమ రవ్వ అనేది నాకు మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనము కొత్తిమీర వేసుకుంటే సరిపోతుందండి. అంతే అండి, గోధుమ రవ్వ ఉప్మా అయితే ప్రిపేర్ అయిపోయింది. మనం ఎప్పుడు చేసే వంటలో కొన్నింటిని ఎక్స్ట్రా చేర్చడం వల్ల టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది కదా. అందుకోసమే ఇంతకుముందు చేసిన ఉప్మాకి ఈ ఉప్మాకి అయితే టేస్ట్ అనేది వేరుగా ఉంటుందండి. ఇక్కడ రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా అండి ఈ గోధుమ రవ్వ ఉప్మా. మీరు ఎప్పుడైనా ఇలా చేశారా అండి? చేస్తే నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారా? ఇలా చేయకుంటే నేను చేసిన విధంగా ట్రై చేయండి. ఎలా కుదిరిందో నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేస్తారా అండి? ఇంతకీ నేను చేసిన గోధుమ రవ్వ ఉప్మా మీకు నచ్చిందా అండి? నచ్చితే ఖచ్చితంగా మీ స్నేహితులకు కానీ బంధువులకు కానీ ఈ వీడియో అనేది షేర్ చేయండి. మీరు లైక్ చేయడం మర్చిపోతున్నారండి. లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది ఎక్కువ మందికి షేర్ అవుతుందండి. అందుకోసమే లైక్ చేయమని అయితే చెప్తున్నాను. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేను మళ్ళీ ఒక నెక్స్ట్ వీడియోలో కలుస్తానండి. అంతవరకు బాయ్.